ఖమ్మంలో ప్రజల పరిస్థితి చూశారు. 15 రోజులు అవుతుంది. ఇంతవరకు గవర్నమెంట్ స్పందించట్లేదు. అట్లీస్ట్ వాళ్ళకి ఫుడ్ కానీ, వాష్రూమ్స్ కానీ, వాటర్ కానీ ఇట్లాంటి దానికి రియాక్ట్ అవ్వట్లేదు. దాని గురించి అమ్మా ఈడ ప్రజల పరిస్థితి పక్క పెట్టి వాళ్ళకి ఫుడ్ పక్కకు పెట్టి ఏదైతే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇండ్లు ఇస్తామని చెప్పి ఇండ్లనే బుల్డోజర్ పెట్టి కూల్చేసిన ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డిది. రాష్ట్రంలో ఎక్కడ కానీ క్రైమ్ రేట్ పెరిగిపోయింది. మహిళలకు అనేది రక్షణ లేకుండా అయిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని హామీలు ఇచ్చి అలవు కాని హామీలు ఇచ్చి టీపీసీసీ కోటాలో తీసుకొని సీట్ తెచ్చుకొని ఇలా పాపం వాళ్ళను పేమెంట్ వాళ్ళందరి కోసము ఇలా రోడ్డున పడేసి పిల్లలను కనీసం ఒక నోటీస్ ఇవ్వకుండా నడి రోడ్డు మీద రాత్రికి రాత్రి బుల్డోజర్ పెట్టి వాళ్ళని ఇల్లు కూల్చి వాళ్ళు రోడ్డు మీద ఒక భవనంలో పడేస్తే 15 రోజులైనా ముగ్గురు మంత్రులున్న సిగ్గు లేకుండా ఒక్కరు కూడా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వాళ్ళ ఓట్లతోటి గద్దెనెక్కి ఈరోజు వాళ్ళని మయమరిచి మీరు మొత్తం వాళ్ళ బుల్డోజర్లు పెట్టి వాళ్ళ ఇళ్ళని కూల్చేసి వాళ్ళని ఒక భవనంలో పడేసి అక్కడనే ఉంచేసిరు. దానికి గాను నిన్న మా అక్క వెళ్తే కవితక్క వాళ్ళకి మద్దతు సంఘీభావం తెలిపడానికి వెళ్ళి అక్కడ కలెక్టర్ కలిపి కలెక్టర్ ఐఏఎస్ చదువుకున్నా లేకపోతే వాళ్ళకి గవర్నమెంట్కి ఊడిగం చేస్తురా అనేది ఒక ప్రశ్న. అసలు ఏం చేస్తారు? చిన్న ఎవరైనా పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తారు. ఒక మహిళా కానిస్టేబుల్ ఒక మహిళా ఎస్ఐ లేకుండా మా అధినేత్రిని ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఇదేనా మీరు ఇందిరమ్మ రాజ్యం అంటారు, సోనియమ్మ అంటారు, ప్రియాంకమ్మ అంటారు? మీరు ఇవేనా మీకు చెప్పే సూక్తులు వాళ్ళు? కనీసం రాహుల్ గాంధీ గారు మీరు ఒకటి రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతారు. ఈ రాజ్యాంగం ఇదే ఉందా? మహిళలకి ఇలా అవమానం చేయమని చెప్పిరా? ఒక్కసారి ఆలోచన చేయండి. మీ రాష్ట్రం మీద గెలిపి ప్రజలు ఏదైతే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కరెక్ట్ లేరు అనేసి ఉద్యమం పార్టీ అయినా కూడా కరెక్ట్ ఉద్యమకారులకు న్యాయం జరగలేదని చెప్పి మీరు పెట్టిన హామీలను చూసి ఏదో లబ్ధి పొందుతారు, మాకేదో మేలు జరుగుతుందని చెప్పి వాళ్ళని పక్కన పెట్టి మిమ్మల్ని గద్దెనెక్కిస్తే మీరు చేసింది ఏంటిది? వీళ్ళందరినీ రోడ్డుకి ఇరుస్తారు మహిళలను. ఇదేనా మీ పాలన? అసలేది రాహుల్ గాంధీ గారు ఒక్కసారి రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి. మీరు పీఎం అవుతా అంటారు, పీఎం కాదు కదా, ఇక్కడికి వచ్చి ఏం చేసేది లేదు. మేము ఉన్న ముఖ్యమంత్రి కూడా దీన్ని చేస్తారు. మీరు ప్రభుత్వం జీవితంలో కూడా రాదు. అదొకటి గుర్తు పెట్టుకొని ఈ ఎమర్జెన్సీ పాలనను కోసం కొంచెం దృష్టిలో పెట్టుకొని ఖమ్మం ప్రజలకి ఏదైతే ఉందో వెలుగుమట్ల ప్రజలకి ఇండ్లు ఎక్కడైతే ఇండ్లను కూల్చేసిరో అదే దగ్గర ఇండ్లు కట్టించేయాలని మా జాగృతి పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ స్థాపించి 2 సంవత్సరాలు అవుతుంది. అంటే భూమిలు పూర్తిగా వస్తుంది. పేర్లు మారుతున్నాయి కానీ ఆయన గృహం మారట్లేదు. ఎట్లా అంటే హైడ్రా అంటాడు, సుందరీకరణ అంటాడు, అక్రమ ల్యాండ్ కబ్జాలు చేసినారని చెప్పేసి అనేసి ఇండ్లు మాత్రమే గురవుతుంది. బట్ ఏం చేసినా ఇండ్లు గురవడం కామన్ అయింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్రదర్ తమ్ముడు ఎవరిదైతే ఉన్నారో అతని నుండి కూడా ఫస్ట్ హైడ్రా వచ్చినప్పుడే నోటీసులు వెళ్ళలేదు. అక్కడికి ఇంతవరకు ఒక పోలీస్ కానీ బుల్డోజర్ కానీ వెళ్ళలేదు. సో దాని గురించి మీరు ముఖ్యమంత్రి కదమ్మా, వాళ్ళ తమ్ముడులో కొట్టుకుంటే వాళ్ళ అన్న వచ్చి రోడ్డు మీద కూడా తెచ్చేది పోతుందా? ఇలా మూసీ సిందరీకరణ అని చెప్పి హైడ్రా అని చెప్పి 100 కోట్లు 1000 కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకొని అప్పు ఎవరైతే కాంట్రాక్టర్లకు ఇస్తారో ఆ కాంట్రాక్టర్ల కమిషన్ కోసం పడేది. ఇది కాంగ్రెస్ అంటేనే స్కాములు. ఈ స్కాములన్నీ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ లోన్ నుంచి స్కాములు తీసుకోవాలి, కమిషన్ల కోసమే పనిచేస్తుందని ఏ సుందరీకరణ చేయరు. మీరు 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏ గాంధీ స్టాచ్యూ కూడా పెట్టరు. అంటే ఇప్పుడు ఇన్ కేసు అక్కడ ఉన్న బాధితులు మేము ఇచ్చిన ఈ 2 ఏళ్లలో ఆయన సుందరీకరణ చేసి గవర్నమెంట్ ఉంటుందా ఉండదు. సో ఆయన ఇప్పుడు లాక్కున్న తర్వాత నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా దీన్ని ఆపేసినప్పుడు ఇచ్చినందుకు మేము రోడ్డున పడ్డట్టే కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి దానివల్ల ఎవరి ఇండ్లు ఇచ్చినా ఏదైనా కానీ అమ్మ పేద ప్రజల కోసము. పెద్దవాళ్ళ ఇళ్ళలో ఒక్కరు కూడా మొన్న నర్సింగ్ కాడ ధర్నా చేస్తే కూలగొట్టలేదు కదా. పేద ప్రజల కోసమే ఏ ప్రభుత్వాలన్నా పేద ప్రజలు వేయాలి. పేద ప్రజలు పెద్దవాళ్ళు అంటే ఇంకా ఓట్లు వేయడానికి అందరు మొహమాటానికి పోరు. పేదవాళ్ళు ప్రతి ఒక్కరు మన ఓటు హక్కును వినియోగించుకొని చేసి ఖమ్మం జిల్లాలో 3 పేరెన్నిక గల మంత్రులు ఇలా ఏ పార్టీ జెండాకి ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకుంటున్న మంత్రులు ఇలా ప్రజలను రోడ్డు మీద పడేసి వాళ్ళు ఇక్కడ ఇచ్చే లోపల అయిపోయే లోపల పాలన అయిపోతుంది. వాళ్ళు కాదు కదా ఇప్పటికి ఎలక్షన్స్ పెట్టినా కూడా కాంగ్రెస్ రూపురేఖలు కూడా కనబడకుండా కనుమరుగైపోతాయి. థ్యాంక్ యూ అమ్మా. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖమ్మం జిల్లా చరిత్రలో నిన్న జరిగిన సంఘటన మర్చిపోలేని సంఘటన. వెలుగుమట్ల గ్రామంలో చీకటి కమ్ముకున్న రోజు నిన్న. ప్రజాపాలన అని చెప్పేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు బీదలకే అన్యాయం చేస్తూ పెద్దలకి న్యాయం చేస్తూ బీదల కుటుంబాలు 700 కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళందరినీ అన్యాయంగా వాళ్ళకి ఇల్లు వాకిలు లేకుండా చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందికి గురయ్యేటట్లు ప్రవర్తిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము. ఇలాంటి సందర్భంలో తెలంగాణ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు నిన్న వాళ్ళకి సంఘీభావంగా
వాళ్ళ బాధితులను పరామర్శించడానికి గాను అక్క అక్కడికి వెళ్ళి వాళ్ళతో మమేకం అయ్యి బాధలు పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ తన అధీనంలో పెట్టుకున్న ముఖ్యమంత్రి గారు పోలీస్ జులుం చూపించి మా మా అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారిని, మా జాగృతి మహిళా నాయకురాలని అన్యాయంగా అరెస్ట్ చేస్తూ ఒక్క మహిళా కానిస్టేబుల్ కానీ ఒక మహిళా ఎస్ఐ కానీ లేకుండా ఒక తెలంగాణ రాష్ట్రము ఒక రాక్షస పాలన అన్నదానికి నిదర్శనంగా మహిళల్ని అరెస్ట్ చేసి మెన్ని పోలీసులతో అరెస్ట్ చేసి తరలించడం జరిగింది. నిన్న ఒక రాక్షస క్రీడ జరిగింది ఖమ్మం జిల్లాలో. నిన్నటి నుంచి మా అధ్యక్షురాలు కవితక్క గారు నిరాహార దీక్ష కూర్చున్నారు. తెల్లవారుజామున మరలా పోలీసు వారు దీక్షని భగ్నం చేశారు. నిరాహార దీక్షను కంటిన్యూ చేయకుండా హైదరాబాద్ తరలించడం జరిగింది. మరలా కవితక్క గారు మా జాగృతి ఆఫీసు తెలంగాణ జాగృతి ఆఫీస్ హైదరాబాద్లో నిరాహార దీక్ష కంటిన్యూ చేయడం జరిగింది. అక్కతో పాటు మేము కూడా జాగృతి నాయకులమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జాగృతి నాయకులంతా కూడా జాగృతి సపోర్టర్స్ అందరూ కూడా నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేసే వరకు తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన మరొకసారి ఆలోచించి న్యాయం చేసే వరకు ఈ నిరాహార దీక్ష కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. నేను అనితా చౌదరి అండి, తెలంగాణ జాగృతి స్టేట్ సెక్రటరీ, ఉమెన్ ఎంపవర్మెంట్. ఏదైతే వెలుగుమట్లది భూదాంది ఏదైతే ఉందో అక్కడ పరిస్థితి దగ్గర నుంచి చూసిన వాళ్ళకే నిజంగా తెలుస్తుందండి. నిజంగా దాని పోరాటం అనేది అప్పుడు ఖచ్చితంగా అక్కడ మనలో నుంచి వచ్చేస్తుంది. చెయ్యాలి, నిజంగానే వీళ్ళ కోసం మన వంతు మనం ఏదైనా చెయ్యాలి అనేది అక్కడికి వెళ్తే అక్కడ చూసే పరిస్థితిని బట్టి మనకు తెలుస్తుంది. రాజకీయం చేయొచ్చు. ఎట్లా రాజకీయం? కొంతమంది అధికారం కోసం రాజకీయం చేస్తారు, కొంతమంది ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయం చేస్తారు. ప్రజలకు సేవ చేసే రాజకీయం చేయాలని కవితక్క ఆలోచన. అందుకనే నిన్న వెళ్ళి చూసిన అప్పటి వరకు మాకు ఆ ఉద్దేశం లేదు, చేయాలి, ఆ రోజు అడుగుదాము, కలెక్టర్ వస్తాడు, మాట్లాడతాడు, ఏదైనా చేస్తాడని. కానీ అంతసేపు చేసినా కూడా ఎవరిలో ఏ స్పందన లేదు. అట్లీస్ట్ 4-5 అవర్స్ మేము చేసింది అక్కడ, చేసినా కూడా ఎక్కడా స్పందన లేదు. పైగా మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తీసుకెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేయండి, కానీ బాధితులను ఎందుకు అరెస్ట్ చేయడం? అది కరెక్ట్ కాదు. మమ్మల్ని అరెస్ట్ చేసి మా మీద కేసులు పెట్టండి. బాధితుల మీద కేసు పెడితే మాత్రం తెలంగాణ జాగృతి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. అండ్ ఇంకోటి, ఒక ఎక్స్ ఎంపీ, ఒక ఎక్స్ ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని తీసుకెళ్లేటప్పుడు కనీసం లేడీ కానిస్టేబుల్ లేదంటే ఎస్ఐ లేడీ కానిస్టేబుల్ ఉండాలి. అది మేము అడిగే వరకు కూడా వాళ్ళు అది చేయలేదు. అందుకని మేము ఆందోళన చేసి మా వాళ్ళ కార్యకర్తలందరూ కూడా, నాయకులు కార్యకర్తలందరూ దానికి అడ్డుపడితే అందరినీ తీసుకెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేసి, అంటే వాళ్ళ తప్పును కూడా వాళ్ళకి చూపించకుండా దౌర్జన్యంగా తీసుకెళ్ళి ఖమ్మం మొత్తం సర్కిల్ అంతా తిప్పుకుంటూ రూరల్ పిఎస్కి తీసుకుని వెళ్ళారు. అప్పటి వరకు కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు అని కూడా చెప్పట్లేదు. అది కొంతమందిని అమానుషంగా అక్రమంగా కొట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళి తరలించి ఇష్టం వచ్చినట్టు బాధితుల్ని కూడా వాళ్ళు రివర్స్ అయ్యారు. లేడీ కానిస్టేబుల్స్ని కూడా వాళ్ళు కొట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేసినప్పుడు వాళ్ళు ఊరుకోరు కదా. అక్క కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. అక్క మా కోసం వచ్చింది, మాకు ఇంత ఇది చేస్తున్నప్పుడు మేము ఎంతవరకైనా పోరాటం చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా 15 days మేడం, ఆల్మోస్ట్ 15 days అవుతుంది. లేదు, అక్కడ ఉన్న అదే అంటున్నారు, ఇంతవరకు మా కోసం వచ్చి పోరాటం చేసేవాళ్ళు ఇంతవరకు ఎవరు రాలేదు. అక్క మా కోసం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము పోరాటం అక్కతో కంటిన్యూస్గా మేము ఉంటాము. మా కోసం ఎక్కడైతే మా ఇల్లు కూలగొట్టారో అదే ప్లేస్లో మాకు ఇల్లు కావాలి, అప్పటి వరకు మేము అక్కతో పోరాటం చేస్తూనే ఉంటామనేది వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే తినడానికి కూడా లేదు, కనీసం వాళ్ళకి కనీస సౌకర్యాలు లేవు. అది దానం ఇచ్చిన భూమి అండి. గవర్నమెంట్కి ఏం అవసరం ఉంది? ఇప్పుడు దానం చేసిన భూమి అసలు ఇప్పుడు ల్యాండ్ని వాళ్ళు ఎట్లా ఆక్రమించుకుంటారు? వీళ్ళకి అన్ని లీగల్గా అన్నీ ఉన్నాయి, చూపిస్తున్నారు వాళ్ళు అన్నీ.
మాకు లీగల్గా అన్నీ ఉన్నాయి, మాకు కరెంట్ ఇవ్వలేదు, మాకు వాటర్ ఫెసిలిటీ లేదు, ఏదీ లేదు, ఇప్పుడు ఎట్లా వచ్చి తీసుకుంటారు అనేది వాళ్ళ ఉద్దేశం. ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చే వరకు అయితే ఈ దీక్ష ఖచ్చితంగా అక్క కొనసాగిస్తారు. దానికి జాగృతి ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుందనేది మళ్ళొకసారి కవితక్క గారు నిరూపించారు.